అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మాజీ ప్రధానమంత్రి కన్నుమూత, తీవ్ర షాక్లో దేశం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అగ్రరాజ్యం అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలు అందించిన జమ్మీ కార్టర్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన 100 ఏళ్ల వయసులోని జార్జియాలోని ప్లెయిన్స్ పట్టణంలోని తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియడంతో అమెరికా ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. జమ్మీ కార్టర్ గొప్ప మానవతావాది. అంతర్జాతీయ సంఘర్షణల పరిష్కారాల్లోని తను మానవత్వంతో చాలా సమస్యలను పరిష్కారానికి విశేషంగా కృషి చేశాడు. అందుకు గాను 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. ఆయన మృతికి అమెరికా శ్వేత సౌధం ఘన నివాళులు అర్పించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.